ఈరోజు నేను మన భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం అత్యంత ఆర్థికంగా బలోపేతమవుతూ ఆర్థికంగా స్థిరత్వాన్ని కొనసాగిస్తూ ఎన్ని ఒడిదొడుకులున్నా ఎన్ని అవంతరాలు చోటు చేసుకున్నా కోవిడ్ నుంచి మొదలుకొని మరి ఆపరేషన్ సింధూర్ వరకు కూడా వ్యయ ప్రయాసలతో కూడుకున్నటువంటి మరి ఈ యొక్క కార్యక్రమం అయినప్పటికీ కూడా ఈరోజు భారతదేశం 4వ ఆర్థిక అతిపెద్ద దేశంగా మరి గుర్తింపు పొందడము నిన్న నీతి ఆయోగ్లో కూడా చాలా స్పష్టం చేయడము జపాన్ను అధిగమించి ఇవాళ 4వ స్థానానికి ఇవాళ చేరుకోవడం చూస్తూ ఉంటే మరి $4.187 ట్రిలియన్ చేరుకోవడం రాబో 2 సంవత్సరాల్లోనే $5 ట్రిలియన్ చేరుకునే దిశలో మరి మోదీ నాయకత్వంలో ప్రభుత్వం దీనికి తార్కాణం. మోదీ గారు సంకల్పించినటువంటి ఈ $5 ట్రిలియన్ కూడా త్వరలో చేరుకోబోతూ వారు సంకల్పించినటువంటి వికసిత భారత్ కూడా 2047కు సిద్ధించి తీరుతామనేటువంటి ఒక భరోసా విశ్వాసం కల్పిస్తూ భారత ప్రధానికి నరేంద్ర మోడీ గారికి వారి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు తెలుగునాట రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు సేమ్ టు సేమ్ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఆనాడు తండ్రులు సీఎంగా అధికారాన్ని కొనసాగిస్తూ తండ్రుల వల్ల సంక్రమించినటువంటి అధికారంతో పదవులతో అక్రమంగా ఆస్తులు కూడగట్టుకొని ఆ సంపాదించిన ఆస్తులు ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఆస్తుల పంపకాల్లో రాజకీయ పదవుల పంపకాల్లో వచ్చిన తేడాలే మరి ఆనాడు అన్నలు వదిలిన బాణాలు ఇప్పుడు అన్నల మీరికే చెల్లెలు గురిపెడతా ఉన్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో ఇది తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా ఇది తేటతెల్లమవుతున్నది. అక్కడ అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల గారు బాణాన్ని ఎగుపెడితే ఇక్కడ అన్న కేటీఆర్ మీద కవిత ఇవాళ బాణాలు సంధిస్తూ ఉన్నది. వారసత్వ రాజకీయాలు ఆస్తులు అన్నలకే పరిమితం అవుతున్నాయనేటువంటి ఒక ఆవేదనతో మరి ప్రజల మీద మమకారంతో కానీ ప్రజా సమస్యలు అజెండాతో కానీ లేదా ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద రాజకీయపరమైనటువంటి అజెండాలతో కాకుండా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇవాళ ప్రజల అవసరాల కంటే మా కుటుంబ అవసరాలు మా కుటుంబ వారసత్వమే ముఖ్యమని భావిస్తూ తెర మీదికి ఈ 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మరి నిన్న వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇవాళ నేరు కేసీఆర్ కుటుంబం వీధుల్లో పడి రచ్చకెక్కుతూ ఉన్నారు. ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇది రాజకీయ వాటాల కోసమా ఆస్తుల పంపకాల్లో తేడానా? మరి 2 రాష్ట్రాల్లో రాజకీయమైనటువంటి పరిణామాలు గమనిస్తూ ఉంటే ఇవాళ అన్నల మీదకి చెల్లెలను ఉసుగొల్పే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన పాత్ర పోషిస్తున్నట్టుగా ఇది తేటతెల్లమవుతున్నది. ఇవాళ మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోగానే జగన్మోహన్ రెడ్డి గారి మీదకి
షర్మిలను ఉసిగొల్పి ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవి అప్పచెప్పితే ఇప్పుడు కవితను పావుగా వాడుకుంటున్నటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ ఇది బలపడుతుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత, ప్రజల్లో వారు ఇచ్చిన హామీలు 420 హామీలు గ్యారెంటీలు అమలుకు నోచుకోకుండా అమలు చేయని నిస్సహాయతలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఇవాళ తెలంగాణ పేరు చెప్పితే అప్పు పుట్టలేదని, ముఖ్యమంత్రి కానీ ఢిల్లీకి వెళ్తే అనేది దొంగలా చూస్తున్నారని, చెప్పులు ఎత్తుకుపోయేవాడిగా మరి కొన్ని సంస్థలు భావిస్తున్నాయని, మొత్తం తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఊబిలోకి నెట్టిపోవడం, ఆనాడు టీఆర్ఎస్ అప్పులు చేసిన అప్పుల మీద వడ్డీనే కట్టలేకుండా ఇవాళ ఏదైతే బీద అరుపులు రేవంత్ రెడ్డి గారు అరుస్తున్నారో ఈ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఇవాళ నిస్సహాయత కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి ఒకవైపు టీఆర్ఎస్ పూర్తిగా మునిగిపోతున్నది, మరోవైపు రాష్ట్రంలో దేశంలో బీజేపీ వెలిగిపోతూ ఉన్నది. మోదీ నాయకత్వంలో అభివృద్ధి, పేదల సంక్షేమంలో, అవినీతి అరికట్టడంలో, మరోవైపు తీవ్రవాదాన్ని, మతోన్మాదాన్ని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడంతో బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు అభివృద్ధికి ఇవాళ వంత పాడుతుంటే తెలంగాణలో కూడా ప్రత్యామ్నాయంగా ఇవాళ బీజేపీ బలపడము, బీజేపీ భవిష్యత్తులో అధికారులకు వచ్చే విషయాన్ని గమనించి ఈ రకంగా పావులు కదుపుతున్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కవిత గారు ఈ రేఖ రాసింది వాస్తవమే, అంటే వారు లేవనెట్టిన అంశాలు అంటే కేసీఆర్ గారు కలలేని పరిస్థితి, వారి కోటరి, వారు దేవుడే కానీ వారి చుట్టూ దెయ్యాలు చేరారని వారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే కేసీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకుంటాను, కేసీఆర్ నాయకత్వం కింద పనిచేస్తాం అంటూనే పరోక్షంగా ఇవాళ కేసీఆర్ ప్రతిపాదిస్తున్నట్టు కేటీఆర్ను సవాల్ చేస్తున్నట్టుగానే ఇవాళ కవిత గారి లేఖాస్త్రం ఇవాళ స్పష్టమవుతోంది. ఇటీవల వరంగల్ సభ ద్వారా కేసీఆర్ గారు ఏదైతే కేటీఆర్ గారు పార్టీ పరంగా వారి నాయకత్వాన్ని ఏ రకంగా ప్రోత్సహిస్తూ ఉన్నారో స్పష్టమైపోయింది. అందుకనే ఇవాళ కవిత గారు మరి కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాను అంటేనే అంటే కేటీఆర్ నాయకత్వాన్ని నేను అంగీకరించని చెప్పకనే చెప్తా ఉన్నాను. మరి కేసీఆర్ దేవుడు అయినప్పుడు ఆ దయ్యాలు ఎవరో కవిత గారు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈ సందర్భంగా ఎనలేని ప్రేమ కవిత గారు కాంగ్రెస్ పట్ల వ్యక్తీకరించడం, కాంగ్రెస్ను దూషించారు కేసీఆర్ గారు, కాంగ్రెస్ను వ్యతిరేకించారు, కానీ బీజేపీని మాత్రం తక్కువగా విమర్శించాడు అనేటువంటి ఆ రకంగా వారి యొక్క ఆవేదన ద్వారా ఇది స్పష్టమవుతుంది. తీరా చూస్తే ఇవాళ అర్థమవుతుంది అంటే అన్న ఆధిపత్యాన్ని సవాల్ చేయడమే మరి ఈ లేఖాస్త్రం అని చెప్పి మేము భావిస్తాం. ఇద్దరి మధ్యలో కొనసాగినటువంటి లేఖ కవిత గారు కేసీఆర్ మధ్యలో, మరి ఇద్దట్లో
ఎవరు లేఖను బహిర్గతం చేశారు. మూడో వ్యక్తి ప్రమేయం లేనటువంటి అంశాన్ని మరి ఆ రకంగా కవిత గారు ఈరోజు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెలిచితగా ఉంది. వాళ్ళ పార్టీ అన్నగారితో సమంగా తనకు కంటబెట్టాలి అని చెప్పి వివరిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఏ సామాజిక తెలంగాణ పట్ల మీకు మమకారం? 10 సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు మీరు ఏనాడు కూడా కవిత గారు సామాజిక న్యాయం గురించి కానీ మహాత్మా పూలే గురించి కానీ లేదా కుల గణన గురించి కానీ మాట్లాడిన మీరు ఇవాళ ఎనలేని ప్రేమ ఈ వర్గాల మీద వ్యక్తపరుస్తుంటే కేవలం మీ రాజకీయ అవసరాల కోసం బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మహిళలను ఆడుకుంటామంటే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 పార్టీలు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు మీరు పోషిస్తున్న పాత్ర మాదిరిగానే ప్రజలు భావిస్తారు. ఆంధ్రప్రదేశ్లో తేటతెల్లమైంది కాంగ్రెస్ యొక్క పాత్ర తెలంగాణలో. కాబట్టి ఎన్ని విన్యాసాలు, ఎన్ని కుట్రలు కుతంత్రాలమైనా భవిష్యత్తు తెలంగాణ మాత్రం బీజేపీదని నేను స్పష్టం చేస్తున్నాను. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఏ రకంగా ఇవాళ మరి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాయో, అభివృద్ధి ఎజెండాతో పనిచేస్తున్నాయో ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. లక్ష్మణ్ గారు, కవిత రేపు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెడితే దాన్ని బీజేపీకి మద్దతు ఇచ్చి ఆమెతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా? లేదు, ఒకవేళ ఆమె కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా తన ఆలోచన చేస్తుంది కాబట్టి బీజేపీలోకి వస్తే తీసుకునే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా మరి ఊహాజనితమైనటువంటి అంశాలు. భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో ఒంటరిగానే మోదీ గారి నాయకత్వంలో బలపడుతూ ఉన్నది. 2 పార్టీల యొక్క పనితీరు చూశారు. 10 సంవత్సరాలు వారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పట్ల ఉన్న వ్యతిరేకతను ప్రజలు మా వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేము ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికే మా భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తూ ముందుకు పోతాం. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ కోసం అవసరమైతే కేంద్రంతో మోడీతో కలిసి పనిచేస్తానని చెప్తాను. మీరు ఎట్లా చూస్తారు? ప్రభుత్వం వేరు, రాజకీయాలు వేరు. తెలంగాణ ప్రజల అవసరాల కోసం ఇవాళ మోదీ గారు ఉదాత్తమైనటువంటి మనస్తత్వంతో పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి అండదండలు సహకారం అందిస్తూ ఉన్నారు. నిన్న కూడా చూశారు మీరు ఎన్ని రైల్వే స్టేషన్లు, ఏ రకంగా నేషనల్ హైవేస్ మొన్న నితిన్ గడ్కరీ గారు వేల కోట్ల రూపాయలు. కాబట్టి అభివృద్ధికి రాజకీయాలకు పొంతన లేదు. ఇవాళ తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలు కూడా మోదీ గారు దేశమంతా ఒకటేనే భావంతో పనిచేస్తున్నారు. కాబట్టి మరి ముఖ్యమంత్రులు ఎవరైనా ఆ రాష్ట్రాల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. సార్, ఒక్క చిన్న వానకే చెల్లపల్లి టెర్మినల్ మొత్తం